రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు మేమందరము నిరసన తెలిపి కలెక్టరేట్ను ముట్టడి చేయడానికి పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది. దానికి గాను కార్యాచరణ ఎలా చేయాలి రూపొందించడానికి గాను మేమందరము ఇక్కడ కలవడం జరిగింది. కాబట్టి ప్రతి మండలం నుంచి 2-3 ముందర వచ్చి 9:30 గంటలకు పుట్టపర్తికి రేపులేమన్నాడు 13వ తేదీ పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది. 9:30కు అక్కడ పార్టీ ఆఫీసు మన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర అందరూ గుమిగూడి దాదాపు 3,000 నుంచి 4,000 మంది కలెక్టరేట్కి ర్యాలీగా పోయి అక్కడ మెమోరాండం ఇచ్చి ఈ నిరసన తెలపాల్సిన ఆవశ్యకత ఉంది. అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలా వెళ్ళాలి, ఎంతమంది పోవాలనే దానిపైన చర్చించడానికి మేము అందరం కూర్చున్నాం. కాబట్టి ముందర వచ్చి ప్రతి మండలం నుంచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది 10 నిమిషాలు మేము మాట్లాడి దీని తర్వాత పట్టణానికి పోయి వరి పంట చెడిపోయింది, ఎలా ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రెస్ మీట్ ఆడ పెట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి మండలం నుంచి వచ్చి ఎన్ని బండ్లు పెట్టాలి, ఎట్లా చేయాలనే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది అభిప్రాయం. కాబట్టి అందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నియోజకవర్గ స్థాయిలో నాయకులను పిలిపించి ఒక సమస్యను మనము కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మన నాయకులందరూ పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనందరము అబ్బులన్న గారి నాయకత్వంలో ఇంకా శ్రీనివాసరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు మరియు ఇంకా నాయకులు ఇస్మాయిల్ గారు ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పెద్దలకి, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి